ఇండియన్ పాపులేషన్లో నీ ఆస్టియోఆర్థరైటిస్ ఎక్కువ, అది ఎందుకు? ఇండియన్ పాపులేషన్లో మోకాల ఆస్టియోఆర్థరైటిస్ వెస్ట్రన్ పాపులేషన్తో పోలిస్తే చాలా ఎక్కువ. దానికి మెయిన్గా 5 రీజన్స్. ఒకటి కల్చరల్ రీజన్స్, అంటే ఇండియన్స్ ఎక్కువ ఇండియన్ టాయిలెట్స్ వాడటం, దాంతోపాటుగా నేల మీద కూర్చొని పాస్తా పెటలెస్లో కూర్చోవడం. ఇలా కూర్చోవడం వల్ల మోకాల మీద ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ ప్రెషర్ పెరుగుతుంది, దానివల్ల కాట్లేజ్ జరుగుతుంది. 2, మజిల్ వీక్నెస్ ఉండటం వల్ల, అంటే 40 దాటిన తర్వాత అందరికి మజిల్స్ కొంచెం వీక్ అవుతాయి. అప్పుడు మనం స్ట్రెంత్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ కనుక చేయకపోతే దాని ఎఫెక్ట్ వల్ల మోకాల మీద లోడ్ ఎక్కువ పడుతుంది. 3, ఒబీసిటీ, ప్రస్తుతం ఉన్న బిగ్ ప్రాబ్లం, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. ఈ రెండింటి వల్ల మోకాల మీద పడే లోడ్ చాలా రెట్లు పెరుగుతుంది. 1 kg వెయిట్ గెయిన్ అయ్యామంటే 4 kgs వెయిట్ మోకాల మీద పడుతుంది. నెక్స్ట్, విటమిన్ డి డెఫిషియన్సీ. చాలా స్టడీస్లో తేలింది ఏంటి అంటే విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో ఆస్టియోఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఎక్కువ, దాని సివియారిటీ కూడా ఎక్కువ. 5th, ప్రాబ్లం ఉందని తెలిసిన నొప్పిని భరిస్తూ టాబ్లెట్లు వేసుకుంటూ డాక్టర్ని కన్సల్ట్ చేయకుండా నెగ్లెక్ట్ చేయడం. అలా చాలా రోజులు నెగ్లెక్ట్ చేస్తే కనుక కాంట్లేజ్ జరుగుదల ప్రోగ్రెస్ అయ్యి ఆర్థరైటిస్ ఎక్కువ ప్రోగ్రెస్ అవుతుంది.